ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనై న్యూస్ స్వాగతం. ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా దామచల జనార్దన్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేయగానే ఒంగోలు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పానాసంచా కాల్చి స్వీట్లు పంచారు. డీజే నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులు అందరికీ కూడా ఇవాళ ఇంతకంటే మంచి రోజు మనకి ఏమీ లేదు. మాఘ పౌర్ణమి. ఈ సందర్భంగా దామచల జనార్దన్ గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం. ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈరోజు కొత్తగా సీట్ల ప్రకటన చేయటం, అందులో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ప్రీతమ నాయకుడు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ రావు గారి పేరు ప్రకటించడం చాలా సంతోషం. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మన ఘన విజయం సాధించడమే కాకుండా ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా నిలబెడతారని చెప్పి కోరుకుంటూ మంచి విజయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. దామచల జనార్దన్ రావు గారు గత 5 సంవత్సరాలు 14 నుంచి 2018-2019 వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా అభివృద్ధి చేశారో, ఒక పెద్ద పల్లెటూరులో కూడా కానీ నగర స్థాయికి తీసుకెళ్లి మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ప్రజలకి అనుకూలమైన పార్కులు కానీ, వినోదాన్ని పంచడంలో కానీ, సాంఘికపరమైన సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది, మినీ స్టేడియం నిర్మించడం లాంటివి, పోర్టులో అక్కడ పోర్టులు నిర్మించడం, గుండాపల్లిలో జట్టి నిర్మించడం లాంటివి, ఈ రకంగా ముస్లింస్ షాదీఖానా నిర్మించడం లాంటిది, మరి ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ నిర్మించడం, గుత్తుకొండ వారి పాలనలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి, ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది నలిగిపోయి ఉన్నారు. ఈ దశలో గ్లోబల్ ప్రచారాలు ఎన్నో జరిగినాయి. ఆ గ్లోబల్ ప్రచారాలను కొట్టివేస్తూ మీ ఎమ్మెల్యే, మీ నాయకుడు జనార్దన్ అని మన నారా చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం. కార్యకర్తలు కానీ, తృతీయ శ్రేణి నాయకులు కానీ, స్టేట్ కమిటీ వాళ్ళు కానీ, అన్ని అనుబంధ సంఘాలు కానీ కూడా ఈ 50 రోజులు కష్టపడి జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని తెలుగు మహిళల తరపున తెలియజేసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం
మొత్తం తెలుగుదేశం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఏ రోజైనా జనార్దన్ గారిది ఈ సీటు, కానీ ఇవాళ జనార్దన్ గారికి ఫస్ట్ లిస్టులో ఫస్ట్ ఒక తాళ్ళు పట్టు కట్టినట్టు మాకు ఒక అధికారం లైసెన్స్ ఇచ్చాడు. కాబట్టి రోడ్డు మీద ఎంతోమందికి నోళ్లు మూపి లేక మేము ఈ మధ్యకాలంలో వస్తుందా రాదనే వాళ్ళకి ఆర్డర్ చెప్పడానికే ఇది మేము అనుకోవటము. కానీ ఈ అవకాశాన్ని నోళ్లు మూపేయడానికి మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి అవినీతి లేకుండా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి దామచల్ల ఆంజనేయులు మనవడిగా ప్రతి అభివృద్ధికి నీతి నిజాయితీగా పనిచేసిన గెలుపు మళ్ళీ ఖాయం ఎక్కువ మెజార్టీతోటని తెలుగుదేశం పార్టీ. నిరాయుధులైన రైతులపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని విరసం నేత కళ్యాణ్ రావు డిమాండ్ చేశారు. పంజాబ్ హర్యానా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమంపై ప్రభుత్వం జరిపిన కాల్పులను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. శుభా కరణ్ సింగ్ పోలీసు కాల్పుల్లో మరణించాడు. అంటే ఒక యువ రైతు పోలీసు కాల్పుల్లో మరణించాడు అని అంటే ఆ ఉద్యమం మీద ఎంత ఘోరమైనటువంటి ఎంత క్రూరమైనటువంటి దాడి పోలీసులు చేశారనేది మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి తగిలింది ఉపయోగించింది నిజమైన బుల్లెట్లా లేక లబ్బర్ అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అది నిజమైన బుల్లెట్ కావచ్చు, రబ్బర్ బుల్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కాదు ప్రధానం. అక్కడ రైతు ఉద్యమం మీద దాడి జరిగింది, క్రూరమైన దాడి జరిగింది, అది మెయిన్. కరణ్ సింగ్ అనేటువంటి యువకుడు మరణించాడు దాంట్లో, రైతు, అది మెయిన్. దీన్ని మనం మోదీ నియంత పాలనలో కేసులు పెడతా ఉంది, అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది. చాలా క్రూరమైనటువంటి ఉప చట్టాలు లాంటి చట్టాలని, ఆ చట్టాల పేరుతోటి ప్రజా ఉద్యమాలని నిషేధిస్తూ ఉంది. వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ ఏంటి? ఒక చట్టబద్ధత కావాలి. మామూలు రైతు ఈ దేశంలో అడిగేటువంటి మామూలు డిమాండ్స్ని వాళ్ళు అడిగారు. దానికోసంగా ఇంత క్రూరమైనటువంటి దాడి చేయాలా? ఎందుకంటే మోదీ ప్రభుత్వానికి ప్రశ్నించటం నేరం, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడటం నేరం, ప్రజల పక్షాన్ని నిలబడి ఉద్యమించటం నేరం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయటం నేరం. చలో ఢిల్లీ రైతాంగ ఉద్యమం మీద దాడి ఈ నియంత పాలనలో భాగంగానే జరిగింది. అందుకనే ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం మీద, ప్రజా సంఘాల మీద, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, మొత్తం క్రిస్టియన్స్ మీద, వీళ్ళందరి మీద జరుగుతున్నటువంటి ఈరోజు వరుసగా వ్యాప్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా కోరుతున్నాం. ఇక్కడ సాయుధ దాడి చేసిన నేరం, చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ రైతుల మీద జరిగినటువంటి దాడికి సంబంధించినది రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకం కాబట్టి వెంటనే వాళ్ళ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళ మీద 302 సగం చంపడానికి ప్రయత్నం చేశారనేటువంటి, చంపడానికి దాడి చేశారనేటువంటిది 302 కింద వాళ్ళ మీద సెక్షన్ పెట్టాల్సి ఉన్నది. ఎందుకంటే శంభు కరణ్ సింగ్ అనే ఆయన చనిపోయాడు. అది ఏ బుల్లెట్ అనేది కాదు, మీ కాల్పుల్లో చనిపోయాడని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చూసింది, సినిమాల్లో చూసింది, టీవీల్లో చూసింది, పేపర్లో చూసింది, ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే మాట్లాడటంలా, మానవ హక్కుల కమిషన్ ఇంతవరకు మాట్లాడటంలా. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఏదో ప్రతిపక్ష పార్టీలకి సమస్యగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేయడం కోసం చేస్తున్న ఆందోళన కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్. ఈ 2 నెలలు ఎన్నికల సీజన్లో ఎన్నికల ప్రకటనలుగానే ఉంటాయి. ఎవరు చెప్పినా ఒకరి మీద ఒకరు ప్రకారం చేసుకుంటారు తప్ప వాస్తవం ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటిది పరిస్థితిని ఆలోచించి దాని మీద చర్య తీసుకోవాల్సిన వస్తుంది. ఢిల్లీ రైతుల ఉద్యమానికి భారతదేశ వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతు సంఘాలు, అట్లాగే ఇతర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పరిస్థితిగా కూడా మనం చెప్పాల్సిన అవసరం. అందుకనే నిన్న బ్లాక్ డేగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగింది. రేపు మళ్ళీ మార్చి 14 దాదాపు 13 నెలలు
ఢిల్లీ రహదారులు మొత్తం కూడా సొంతం చేసుకొని ప్రపంచ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ఆ రైతులు, ఆ రక్తతర్పణ గావించినటువంటి రైతులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తనకు దెబ్బ తగులుతుందని చెప్పి రైతులకి క్షమాపణ చెప్పి హామీ ఇచ్చినటువంటి హామీని ఇప్పటికీ అమలు జరపనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అమలు జరపమని చెప్పి వాళ్ళ రైతాంగం రోడ్ల మీదకి వచ్చి మరలా రహదారులు సొంతం చేసుకొని అక్కడ ఉద్యమిస్తూ ఉంటే, ప్రధానంగా చెంబు కరోనటువంటి ఆ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసుల్ని డ్రోన్ కెమెరాలను ఉపయోగించి, బాష్పాయు ప్రయోగించి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి, రకరకాలుగా మేకులు పాతి ఇది అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం మీద ఒక రకంగా దాడి చేసి శత్రు దేశం మీద దాడి చేసినటువంటి విధంగా ఇవాళ మోడీ అమిత్ షా ప్రభుత్వం దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి, నా ముందు మాట్లాడినటువంటి చెప్పారు, ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసింది, అనేక రాయితీలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడినటువంటి ఎన్ అగ్రహారం వెంగముక్కలపాలెం సమీపం లేఅవుట్లలో అనర్హులకు పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొట్టారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాంట్లో ఆ సందర్భంగా పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ డిపోలు చుట్టూ పల్నాడు జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్న ఆర్టీసీ డిపోలన్నీ కూడా మోతేసి ఆ బస్సులన్నీ కూడా జనాన్ని తరలించడానికి పెట్టారు. అట్లాగే కాలేజీలన్నిటికీ, స్కూల్స్కి కూడా సెలవులు ఇచ్చి, ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎక్కడికి వస్తున్నా స్కూళ్ళు సెలవులు, కాలేజీ సెలవులు. ఈరోజు కూడా అదే పద్ధతిలో కాలేజీలకు సెలవులు ఇచ్చి జనాన్ని తోలి ఒక సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని అబద్ధాలు, అభూత కల్పనలే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని చెప్పడం జరిగింది. 12 లక్షల కోట్లకి అప్పులు తీసుకెళ్ళటం జరిగింది. అందులో 2,55,000 కోట్లు పంపిణీ చేశారని చెప్పటం దివాలా కోరుతానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకున్న నువ్వు ఎస్సీ, ఎస్టీ సప్లాన్ రద్దు చేసి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పల్లెటూళ్ళలో కానీ, టౌన్లో కానీ ఎస్సీ ఏరియాలో సప్లాన్ అమలు చేసి సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే విధంగా లోన్స్ ఇచ్చి వాళ్ళు తమ కాలం 4,000 కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల నిధని చెప్పావు, 12,500 రైతు భరోసా అన్నావు. అన్ని అబద్ధం మాటలే. ఈ రోజు కూడా నువ్వేం చేసింది లేదు. అది ఈ రోజు వల్ల నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారం చేసావు. దాన్ని ఆన్లైన్లో లేకుండా మీరే జగన్మోహన్ రెడ్డి తయారు చేసి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే లిక్కర్ వ్యాపారం చేసి ఒక అది నాణ్యత లేని వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేశాడు. నువ్వు సంవత్సరాల క్రితం ర్యాలీ చేసావు. అంటే సంవత్సరాల క్రితం ర్యాలీ చేసింది అబద్ధమా? నేను తెచ్చాను 326 కోట్లు నీటి ప్రాజెక్టుకి అని చెప్పి అన్నావు. మీరు చేయదలుచుకుంటే మంచిది దలుచుకుంటే తెలుగుదేశం పార్టీ టైంలో ఏదైతే అమృత పథకం కింద 173 కోట్లు పెట్టి తెచ్చిన స్కీమ్ని పూర్తి చేయకుండా దాన్ని చిల్లకంపల పాలు చేసి అట్లా పాడుపెట్టావు. ఇక పేదవాడు కళ నెరవేర్చడం కోసం శాశ్వతంగా ఇల్లు నేరుగా ఇంట్లో చేరే విధంగా G+ ఇల్లు తీసుకొస్తే ఈ రోజుకి అవి పాత ఎనుము కింద స్క్రాప్ కింద పెట్టాం. ఇది కూడా ప్రజాధనమేనండి. ఆ రోజున ఇస్తే 6,000 మందికి ఈ రోజు నా శాశ్వత నివాసం నేరుగా ఇంట్లో చేరి ఉండేవాళ్ళు. అవి మీకు కనపడవు. అవి చేసేందుకు జనార్దన్ గారు చేశారు. జనార్దన్ గారు మంచి పేరు వస్తుందని చెప్పిన ఒక హక్కు వస్తుంది తప్పితే మీకు ఒకటే చెబుతా ఉన్నాం. మీరేందనేది మీరు రేపు 25,000 పట్టాలు ఇవ్వండి, 50,000 పట్టాలు ఇవ్వండి. మీ పట్ల ఒంగోలు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఆ నిర్ణయం అనేది 2024లో ఎన్నికల్లో స్పష్టంగా ఉంది. మీరు ఎంత చేసినా, ఎన్ని మాయలు చేసినా తిరుగుతూ మళ్ళీ కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు డివిజన్లో. దీంట్లో ఇంటి పన్ను ఇప్పుడు నివసిస్తున్న వారి ఇంటికి పన్ను కడుతున్నారు. కొత్తగా ఇప్పుడు జగనన్న లేఅవుట్లో వాళ్ళకి
ఇది వచ్చింది, ఇల్లు వచ్చింది. అనర్హులు పాపం పని పిల్లకి మాత్రమేనా ఇల్లు ఉందని చెప్పి ఇల్లు ఇవ్వలేదట ఆయన పని పిల్లకి. చూడండి ఇవన్నీ ప్రూఫ్స్. ఇల్లుండి అసలు వీళ్ళ పేర్ల మీద సొంత ఇల్లుండి పన్నులు కడతా ఉంటే వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చినాయి. ఎవరు వీళ్ళందరూ? వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరూ. చూడండి, అంటే ఒక అరగంటలో మేము ఇది తీసుకొచ్చామంటే ఇది కాకుండా ఊరక ఫేక్గా ఆరోపణలు చేయట్లా. వాళ్ళు కడుతున్న ఇంటి పన్ను, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నటువంటి ఇంటి పన్నులు చూడండి వరుసగా. వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, వాడి ఇంటికి కడుతున్న ఇంటి పన్ను, వాడికి వచ్చినటువంటి ఇప్పుడు లేఅవుట్లో వచ్చినటువంటి ఇంటి నంబర్లు, పిఆర్కి నంబర్లు ఇచ్చారు. ఆ ఇంటి నంబరు ఎన్ని తీసావు? ఇదిగో ఇళ్లతో సహా ఇంటి పన్ను, ఇల్లు, వాడికి ఇప్పుడు ఇచ్చిన జగనన్న కాలనీలో ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు, ఇప్పుడున్న ఇంటికి కడుతున్న ఇంటి పన్నులు చూడండి. ఇవన్నీ ఇటువంటి అక్రమాలకు తెరదీసినటువంటి బాల్య శ్రీనివాసరెడ్డి ఈరోజు జనార్దన్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లుతూ 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కలెక్టర్ గారు 20,000 చిల్లర ఇచ్చారన్నారంట. 20,000లో మేమంటున్నాం కనీసం 5 నుంచి 10,000 మంది అయినా అర్హులు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ అక్రమాలన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా వీటన్నిటి వెలికి తీస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్రలో ఇళ్ల పట్టాలు అక్కడ బెల్లంకోట గారికి సంబంధించిన క్యాండీ ఫోటో తయారు చేస్తూ చిరంజీవి అనేవాడు తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల పట్టాలు తయారు చేపిస్తుంటే ఆ రోజు కూడా ఆయన ఇచ్చింది ఈ భరోసా పత్రంలాగా ఇళ్లకి స్లిప్పులు రాసి ఇచ్చాడు. ఆ చిరంజీవి ఏదో రకంగా ఉద్యోగంలో చేరి గుంటూరు ప్రమోషన్ మీద పోతే రీసెంట్గా సంవత్సరం క్రితం హైకోర్టు అతన్ని ప్రమోషన్ నుంచి మళ్ళీ రివర్స్ ఇచ్చింది. అంటే ఆర్జీవిగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఎంఆర్ఓ ఒక సెక్షన్ ఆఫీసర్. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి ఐఐఎం, అదే ఐఐటి, మళ్ళీ మనకి ఎన్నో రకాలైన విద్యా సంస్థలు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఒక అవకాశంగా మనందరం తీసుకొని మళ్ళీ ఒకసారి కేంద్రంలో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన ప్రతి పేదవానికి కూడా సక్రమంగా చూడనటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ఒకటే చెప్తున్నాం మీకు, భారతీయ జనతా పార్టీ సోదరులారా బాగునండి, మీకు సంబంధించినటువంటి విషయాలు చెప్తా. సోదరులారా, భారతీయ జనతా పార్టీ ఈనాడు ప్రతి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలని రూపొందించడం జరిగింది. ఆ పథకాల్లో ఒకటి ఆయుష్మాన్ భారత్ కార్డు. ప్రతి పేదవారికి ఆరోగ్యం బాగలేకపోతే 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డు వల్ల ఈ భారతదేశంలో మీరు ఎక్కడ పోయినా కూడా ఆరోగ్యం బాగలేకపోతే మీకు 5 లక్షల వరకు ఫ్రీగా చూపించుకోవచ్చు. అలానే ఉజ్వల గ్యాస్ పథకం ఉంది. ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా ప్రతి పేదవాడు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, 4 బిడ్డలు ఉంటారు, వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ కొనుక్కునే పరిస్థితి ఉండకపోవచ్చు. పేదవానికి ఈనాడు గ్యాస్ సిలిండర్ పొయ్యి మొత్తం కూడా ఉచితంగా ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. అలాగే మీకు మీరు పని చేసుకునే వాళ్ళందరికీ ఎండాకాలం పనులు ఉండవు కాబట్టి పనికి ఆహార పథకం కింద 1-2 గంటలు పని చేయించి ఆయా పల్లెటూరులో 270 రూపాయలు మీకు కూలిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అలాగే మాతృవందన స్కీమ్ ఉంది. మాతృవందన స్కీమ్ ద్వారా గర్భిణీ స్త్రీలు ప్రసవానికి మాతా శిశు వైద్యాలకు వెళ్తే అక్కడ మీకు అవసరమైతే ఆపరేషన్ చేసి కూడా వచ్చేటప్పుడు 4,000 నుంచి 6,000 వరకు డబ్బులు ఇచ్చి మీ ఇంటికాడ కూడా చేరుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాగే ఈనాడు రైతులు తీసుకోండి, రైతుకి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒక రైతుకి 6,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. మనం వాడేటువంటి యూరియా, డిఏపి ఈనాడు అన్నిటిమైన తక్కువ రేట్లో మనం తీసుకోగలుగుతున్నాం. అంటే 266 రూపాయలకి యూరియా కొంటే దాని అసలు రేటు 2,450 రూపాయలు. అలాగే 1,450 రూపాయలకి డిఏపి కొంటే దాని అసలు రేటు దాదాపు 3,000 రూపాయలు. అలాగే ఇంకా స్థానిక టీడీపీ కార్యాలయంలో ధర్మచక్ర చిత్ర షూటింగ్ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చిత్రం ఉంటుందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదల చేస్తామని తెలిపారు. అనే మూవీ ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తీయడం జరిగింది. 60% మ్యాక్సిమం అయిపోయింది, ఇంకో 40% ఉంది. దీనికి సంగీతం వచ్చి శంకర్ మహాదేవన్, ప్రొడ్యూసర్ మనోహర్ నాయుడు. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మన ముఖ్య సేవకుడు అనే ఒక నవల నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అవి చదివి దాని రైటర్ మన పసుపులేటి వెంకటరమణ నుంచి ఆ బుక్ చదివి ఈ కథ రూపొంచుకొని ఈ మూవీ తీయడం జరుగుతుంది. దీని ముఖ్యాంశం ఏంటంటే ఒకసారి మన కో డైరెక్టర్ గారు మనకు దీని గురించి కూడా చెప్తాడు. ఎన్నుపోటు అని వాగే వాళ్లకు సరైన సమాధానం ఈ సినిమా. గత 5 ఏళ్లలో చంద్రబాబు గారిని జనం కోల్పోయినందుకు వారికి కలిగిన నష్టాలను గురించి చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. వాళ్ళ బయోపిక్ మీద కూడా దీనికి ఆధారంగా ఈసారైనా కొంచెం మాకు మంచి జెన్యున్గా రిజల్ట్ మా సైడ్ ఉంటుందని, సపోర్ట్ ఉంటుందని. मिलने के लिए मैं अभिषेक करवाया था. मैं चंद्रबाबू का बहुत बड़ा फ़ैन हूँ. मैं बचपन से मैं पॉलिटिक्स में काम करता हूँ. जैसा मेरे को समझ में आता है वैसा मैं पॉलिटिक्स में काम, महाराष्ट्र के अंदर पॉलिटिक्स में काम करता हूँ. यहाँ पे आने के लिए मेरे को कुछ मालूम नहीं था, क्योंकि मैं यहाँ पे आके मूवी बनाऊंगा, कुछ के मेरे को एक्टिंग का आएगा कुछ भी मालूम नहीं था. लेकिन नसीब से मैं यहाँ पे आया है और मैं यही कोशिश करूँगा कि अच्छा काम करके लोगों को दिल में बैठने का मैं ये करूँगा. जय हिंद, जय भारत. అందరికీ నా పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయనకు ఏదో ఉడతాపక్త సహాయం చేయాలని చెప్పి మన లోకేష్ గారు, డైరెక్టర్ గారు ధర్మచక్రం అనే సినిమా షూటింగ్ నడపడం జరిగింది. సో దీనికి మేమందరం చంద్రబాబు నాయుడు గారు కానీ, నేను కానీ ఈ సినిమాకి మేము ముందుండి మా సహకారం అందిస్తున్నాం మేము. సో ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి, నిర్మాత గారికి, కో డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం తొందరలో రిలీజ్ అవుతుంది. ఇది ధర్మచక్రం, ధర్మ పరిపాలనకు సాక్షాత్తు రూపొందిన చిత్రం. ధర్మం చక్రం అనే టైటిల్లోనే మీది ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ. ఒంగోలులో ముఖ్యంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే 4.5 సంవత్సరాలు జనానికి కనపడకుండా ఎలక్షన్ టైం వచ్చే షో చేసే నాయకుడు కాదమ్మా మీకు కావాల్సింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు రామచర్ల జనార్దన్ ఒంగోలుని ఎలా డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు. జనార్దన్ గారిని గెలిపించండి అని సినిమా ద్వారా చెప్పాలి. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీగిరి, స్కందగిరి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. హరిహర నామస్మరణతో పురవీధులు మారుమరుగాయి. ఈ గిరి ప్రదక్షిణలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. सिद्धम श्री काकसी गंगा अन्नपूर्ण संस्थान आवाहन षोडशोपचार पूजा हयामि आसनार्पयामस्तयोः अर्घ्यं समर्पयामि भाग्यं सक्षाय जनवता आपो जनयिता जनः शुद्धो दकस्नानं श्राद्धं सदां समर्पयामि वेदार्थं शिवाय गणपते महामृतमदानुगाय पूर्वाय मोक्षलिंगाय महेश्वरलिंगाय भवाय मोक्षलिंगाय सर्वाय सर्वलिंगाय सदाय ज्वलिंगाय जलाय जललिंगाय मात्माय मात्मलिंगाय ब्रह्माय ब्रह्मलिंगाय षोडशनाम अष्टोत्तरं समर्पयामि सर्वक्षापादि
డ్రైవర్ ఎక్కాలిగా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.